హలో ఫ్రెండ్స్. స్మృతి మందన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం 47 సంవత్సరాలుగా సాధించలేని ఘనతని సాధించడంలో కీలక పాత్రను పోషించింది స్మృతి మందన. అటు ఆర్సీబీకి ఫస్ట్ టైటిల్, ఇటు ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి ఫస్ట్ వరల్డ్ కప్. ఎంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. ఇంత హ్యాపీగా ఉన్న టైంలో తనకి ఎంతో ఇష్టమైన పర్సన్ నుంచి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. అబ్బా, లైఫ్ అంటే ఇదే కదా అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. పాపం అందరూ ఇలా అనుకోవడంతో దిష్టి తగిలిందో లేదో తెలియదు, కానీ ఒక్కసారిగా తన లైఫ్ మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఎంతో ఆశగా పెళ్లి కూతురు అవుదాం అనుకున్న తనకి సడన్గా ఒక బ్యాడ్ న్యూస్. అదే వాళ్ళ ఫాదర్ హార్ట్ అటాక్. కానీ కట్ చేస్తే స్మృతి మందన ఇన్స్టా పేజ్లో వెడ్డింగ్కి సంబంధించిన పిక్స్ అన్ని కూడా రిమూవ్ చేసి ఉన్నాయి. అలాగే సోషల్ మీడియాలో ఒక చాట్ బాగా స్పెక్యులేట్ అవడం మొదలైంది. అసలు ఆ చాట్లో ఏముంది? స్మృతి మందన ఫాదర్కి హార్ట్ అటాక్ అవడానికి కారణం ఆ చాటేనా, లేక వేరే ఏదైనా రీజన్ ఉందా? అన్నిటికంటే మెయిన్ థింగ్, స్మృతి మందనాని తన ఫియాన్సే ఆ వెడ్డింగ్ కోసం డ్యాన్స్ నేర్పించిన కొరియోగ్రాఫర్తో కలిసి చీట్ చేశాడా? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద షో. రీసెంట్గా కొన్ని రోజుల క్రితం స్మృతి మందనాకి తన బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేశాడు. అండ్ ఆ ప్రపోజ్ చేసిన విధానం చూసిన తర్వాత చాలా మంది అమ్మాయిలు నాకు కూడా ఇలాగ ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను అనేలాగా ఫీల్ అయ్యారు. ఇటువైపు స్మృతి మందన కూడా తనకి ఇష్టమైన వ్యక్తి ప్రపోజ్ చేయడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఈ వీడియో వైరల్ అయిపోయేలోపే వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది. అండ్ హల్దీ ఫంక్షన్ కూడా చాలా గ్రాండ్గా జరుపుకున్నారు. మొత్తానికి నవంబర్ 23వ తారీఖున పెళ్లి ముహూర్తం పెట్టుకుని చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుందామని చెప్పి చాలా ప్లాన్స్ వేసుకున్నారు. కానీ సడన్గా వెడ్డింగ్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని న్యూస్లు అయితే బాగా స్ప్రెడ్ అయినాయి. తీరా చూస్తే స్మృతి మందన ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయ్యారని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. దీంతో చాలామంది అరెరే, కొత్త జంటకి దిష్టి తగిలినట్టుంది, అందుకే వాళ్ళ ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చినట్లుంది, త్వరగా ఆయనకి నయమయ్యి స్మృతి మందన పెళ్లి త్వరగా జరిగితే బాగుండని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇలాంటి టైంలోనే ఒక చాట్ స్పెక్యులేట్ అవటం మొదలైంది. ఆ చాట్లో స్మృతి మందన బాయ్ ఫ్రెండ్ పలాష్ ఎవరితోనో ఫ్లర్ట్ చేస్తున్నట్లుగా ఉంది. ఆ చాట్లో పలాష్ ఎవరో అమ్మాయితో రేపు స్విమ్మింగ్కి వెళ్దామా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి బదులుగా నువ్వు ఆల్రెడీ డేట్లో ఉన్నావు కదా, మనం ఎలాగ బయటకు వెళ్తామని చెప్పి తనకు క్వశ్చన్ చేస్తుంది. దానికి పలాష్ డేట్లో ఉంటే స్విమ్మింగ్కి వెళ్ళకూడదని ఎక్కడైనా ఉందా అన్నట్లు క్వశ్చన్ చేస్తాడు. సరే, అంతగా కావాలంటే నా పర్సనల్ సెక్రటరీని నాతో పాటు తెచ్చుకుంటాను, సో ఇది ఒక గ్రూప్ మీటింగ్ లాగా ఉంటుందని చెప్పి ఆ చాట్లో తను చెప్పడం జరిగింది. అండ్ దీంతో పాటుగా అమ్మాయి నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు కదా అని చెప్పి అడిగినప్పుడు దానికి ఎస్ నో అని చెప్పి ఆన్సర్ చెప్పకుండా అంతా కూడా ఎక్కడే మాట్లాడతావా, రేపు అక్కడికి వచ్చాక ఏం మాట్లాడదాం అన్న టైప్లో తను రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇదంతా నేను లైట్గా బ్రీఫ్గా చెప్పాను. మీకు కావాలంటే చార్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకదాని తర్వాత ఒకటి మీరు చదువుకోవచ్చు. కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇది నిజంగానే పలాష్ చేసిన చాటా, లేదంటే ఎవరైనా దీన్ని ఫేక్గా స్పెక్యులేట్ చేస్తున్నారా? కొంతమంది దీన్ని ఫేక్ అని చెప్పి కొట్టుబడేస్తే, ఇంకొంతమంది మాత్రం లేదు ఇది నిజంగానే పలాష్ చాట్, స్మృతి మందనని పలాష్ చీట్ చేస్తున్నాడని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయ్యారు. దీనికి కారణం స్మృతి మందన రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో తన వెడ్డింగ్ పిక్స్ అన్నిటిని డిలీట్ చేయటం. సో దీంతో చాలామంది కూడా ఇదేం ఫేక్ కాదు, నిజంగానే తను ఎవరితోనో ఫ్లర్ట్ చేశాడు, సో ఇలాగ స్మృతి మందనాన్ని చీట్ చేశాడని తెలియడంతో స్మృతి మందన ఫాదర్కి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి చాలామంది పలాష్ని విమర్శించడం స్టార్ట్ చేశారు. అండ్ ఇదే టైంలో పలాష్ వాళ్ళ సిస్టర్ ఒక పోస్ట్ని అయితే రిలీజ్ చేసింది. దాంట్లో స్మృతి మందన ఫాదర్ హెల్త్ బాగాపోవడంతో పలాష్ అలాగే స్మృతి మందన వెడ్డింగ్ని ప్రస్తుతం హోల్డ్లో పెట్టడం జరిగింది. మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలాంటి సెన్సిటివ్ టైంలో ఫ్యామిలీ ప్రైవసీకి కాస్త రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి ఆ పోస్టులు అయితే పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ నెటిజన్స్ క్వశ్చన్ ఏంటంటే, స్మృతి మందన ఫాదర్ గురించి అప్డేట్ అయితే ఇచ్చారు, కానీ మీ బ్రదర్ చాట్ ఒకటి స్పెక్యులేట్ అవుతుంది కదా, దాని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదని చెప్పి చాలా మంది క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా కరెక్టే, ఎందుకంటే ఎంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా రెస్పాండ్ అయ్యే తీరాలి. ఇన్ కేస్ అది ఫేక్ అయితే ఖచ్చితంగా ఒక పోస్ట్ పెట్టి, లేదు ఈ చాట్ ఏదైతే ఉందో అది నిజం కాదు, ఇదంతా స్పెక్యులేట్ చేస్తున్నారు, ఎవరో కావాలని చేస్తున్న పనే ఇది, స్మృతికి పలాష్కి మధ్య ఎలాంటి గొడవలు కూడా లేవని చెప్పి ఒక పోస్ట్ ఆమె అయితే పెట్టచ్చు. కానీ ఆమె ఎలాంటి పోస్ట్ కూడా పెట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆమె పెట్టిన పోస్ట్ కింద వచ్చిన కామెంట్స్ కూడా ఆమె ఎలాంటి రియాక్షన్ కూడా ఇవ్వలేదు. ఇంకిటువైపు పలాష్ వాళ్ళ మదర్, ఆమె కూడా ఒక విషయాన్ని అయితే బయటికి చెప్పింది. అదేంటంటే స్మృతి మందన కంటే ముందే తన కొడుకే
పెళ్లిని ఆపాలని చెప్పేసి కోరుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇన్లా అంటే స్మృతి మందన వాళ్ళ ఫాదర్ అంటే తనకి చాలా గౌరవం, అలాగే చాలా ఇష్టం. తనని ఆ సిచ్యువేషన్లో చూసిన తర్వాత తను బాగా ఫీల్ అయ్యాడు. అందుకోసం అని చెప్పే స్మృతి మందన కంటే ముందే తన కొడుకే ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చేద్దామని చెప్పి అడిగాడని చెప్పి పలాష్ వాళ్ళ మదర్ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మావగారంటే అంత ఇష్టం ఉన్నాడు, మహారాష్ట్రలో తన మామని అడ్మిట్ చేసిన హాస్పిటల్లో పక్కనే ఉండి అన్నీ చూసుకోకుండా ముంబైకి ఎందుకు వెళ్ళిపోయాడని చెప్పేసి అందరూ క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే స్మృతి మందన బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఉమెన్స్ క్రికెట్ టీం ప్లేయర్ అయిన రాధా యాదవ్ కూడా ఇన్స్టాగ్రామ్లో వెడ్డింగ్ పిక్స్ అన్నిటిని డిలీట్ చేసింది. దాంతోపాటుగా తను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న పలాష్ని అన్ఫాలో కూడా కొట్టింది. దీంతో ఖచ్చితంగా ఏదో ఇష్యూ జరిగే ఉంటుందని చెప్పేసి అందరూ గట్టిగా ఫిక్స్ అయ్యారు. ఈ చాట్ స్పెక్యులేషన్ పక్కన పెట్టేస్తే ఇంకొక న్యూస్ కూడా వైరల్ అవటం మొదలైంది. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అదేంటంటే పలాష్ తన వెడ్డింగ్లో డ్యాన్స్ నేర్పించడానికి వచ్చిన కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆమెతో ఇంటిమేట్ రిలేషన్లో ఉన్నప్పుడు స్మృతి మందన ఫాదర్ వాళ్ళని చూశాడని, అలా చూడటంతో తనకి గుండెపోటు వచ్చిందని చెప్పి కూడా ఒక న్యూస్ అయితే స్పెక్యులేట్ అవుతుంది. ఇది కూడా నిజమని చెప్పి కన్ఫామ్గా క్లారిటీ అయితే లేదు. అండ్ ఇందాక నేను మీకు చార్ట్ ఒకటి చూపించాను కదా, అది కేవలం సగం చార్ట్ మాత్రమే. ఈ ఫుల్ చార్ట్ కనుక మీరు చూస్తే ఖచ్చితంగా తను ఫ్లడ్ చేశాడని, అలాగే స్మృతి మందనాన్ని చీట్ చేశాడని చెప్పి మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ చార్ట్లో ఏముందంటే అవతల వైపు ఉన్న అమ్మాయి ఐ కెన్ కిల్ యూ టూ అని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టింది. దానికి మనోడు రియాక్ట్ అవుతూ అవును నిజమే, ఖచ్చితంగా చంపేస్తావు, ఒక్కసారి నిన్ను చూస్తే నీ లుక్స్కి ఎవరైనా చచ్చిపోతారని చెప్పి ఫ్లడ్ చేస్తున్నట్లు దాంట్లో అయితే క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇక్కడున్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఇది నిజంగా తను చేసిన చాటా కాదనేది. సో ఈ చాట్ గురించి కాసేపు పక్కన పెడితే మనోడు ప్రొఫైల్ గురించి చూద్దాం. పలాష్ అనే ఇతను ఒక మ్యూజిక్ కంపోజర్. బాగా పాపులర్ అయితే కాదు, కానీ తన మ్యూజిక్ బాగుంటుందని చెప్పి ఒక టాక్ అయితే ఉంది. కానీ ఇటువైపు స్మృతి మందన వరల్డ్లోనే ఫేమస్. సో ఎప్పుడైతే స్మృతి మందనకి తను ప్రపోజ్ చేశాడో అప్పటి నుంచి తన పాపులారిటీ కూడా బాగా పెరిగిపోయింది. నాకు తెలిసి ఇంత పాపులారిటీ తను ఎంత పెద్ద హిట్ ఆల్బమ్ ఇచ్చినా కానీ అసలు రాదేమో. చెప్పాలంటే తను ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇలాంటి టైంలో ఎవరైనా సరే ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ చాట్ కనుక నిజమైతే మాత్రం అబ్బాయిల మీద ఉన్న కాస్త కోస్త నమ్మకం కూడా పూర్తిగా పోతుంది. ఇప్పుడిప్పుడే అమ్మాయిలు మోసం చేస్తున్నారని చెప్పి అబ్బాయిలకి ఒక సింపతి అయితే వస్తుంది. కానీ ఇప్పుడు పలాష్ చేసింది నిజమే అని చెప్పి ప్రూవ్ అయితే మాత్రం ఖచ్చితంగా మగజాతికి ఇది ఒక మాయని మచ్చలాగా మారిపోతుంది. ఎందుకంటే అంత పెద్ద స్టార్డమ్ ఉన్న ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్నే ఒకటి ఈజీగా చీట్ చేశాడంటే ఇక నార్మల్ అమ్మాయి పరిస్థితి ఏంటని చెప్పి ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారు. ఆలోచించడం కాదు, ప్రతి ఒక్క అబ్బాయిని ఖచ్చితంగా అనుమానిస్తారు. సో ఇది నిజమో కాదనేది ఫ్యూచర్లో తెలియాల్సింది. బట్ పరిణామాలను చూస్తూ ఉంటే ఇది నిజమే అనేలాగా అనిపిస్తుంది. సో నెటిజన్స్ అందరూ కూడా స్మృతి మందన రిప్లై కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇలాంటి లో టైంలో స్మృతి మందన రిప్లై ఇవ్వడం అనేది కాస్త కష్టమనే చెప్పొచ్చు. కానీ ఆమె ఇచ్చే ఆన్సర్ని బట్టే నిజాలేంటో బయటపడతాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.